ఓకే అండి. నేను భావం చెప్తున్నాను. ఈ శ్లోకంను గారుడి విద్య అంటారనమాట. అంటే రోగహరణ స్వరూపం అన్నమాట. రోగహరణ విద్య. ఇక్కడ ఏంటి క్రీం బీజం. అందుకనే కిరంతి అంటున్నారు. అంటే కిరంతి అక్కడ క్రీం బీజం వచ్చింది. ఆ బీజమే రోగహరణ బీజం అన్నమాట. ఇప్పుడు మొదట 2 లైన్లు అమ్మవారి రూపం గురించి చెప్తున్నారు. 3, 4 వరుసలలో ఆ రూపాన్ని ధ్యానిస్తే వచ్చే ఫలితం గురించి చెప్తున్నారనమాట. ముందర మనం రూపాన్ని చూద్దాం. అమ్మవారి యొక్క రూపం ఎలా ఉందంటే చంద్రకాంత శిలారమణీయ మూర్తిగా అద్భుతంగా వెన్నెల జ్యోతులతో కాంతులతో నిండి ఉందన్నమాట అమ్మవారు. అమ్మ యొక్క రూపం. ఆ రూపంతో పాదాది దేహాది పర్యంతం అంగముల నుంచి పాదం నుంచి మిగతా అంగములన్నింటి నుంచి అమృత కిరణములు వెదజల్లుతున్నదన్నమాట ఆ తల్లి. ఈ రకంగా ఎవరైతే ధ్యానిస్తారో మరి ఎక్కడ ధ్యానించాలి ఆ స్థలం కూడా చెప్తున్నారు. హృది త్వామా ధత్తే అంటే త్వాం అంటే నిన్ను అమ్మా, నిన్ను హృదయంలో ఎవరైతే ధ్యానిస్తారో ఎవరైతే చింతన చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నారు. మరి హృదయం అంటే ఏమిటి? మనకి గుండె అని ఉంటుంది. అది లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అది ఎడమ వైపు ఉంటుంది. ఇది భౌతిక గుండె అండి. దీనిని కూడా మనం హృదయం అని అంటాం. అసలు హృదయం అంటే ఏమిటంటే మన గుండెకి కొంత కుడివైపునకు 2-3 అంగుళాలు అక్కడ హృదయం అని ఉంటుంది. అంటే మధ్యన అన్నమాట. ఆ హృదయంని ఆధ్యాత్మిక హృదయం అంటారు. ధ్యాన చక్షువు అని అంటారు. అక్కడ ధ్యానించాలన్నమాట అమ్మవారిని. ఆ హృదయ స్థానంలో అమ్మని ఎవరైతే ఎలా ధ్యానించాలి? చంద్రకళా స్వరూపంగా ధ్యానిస్తారో అమృత కిరణములను వెదజల్లుతున్నట్టుగా భావిస్తారో అంటే భావన చేసుకోవాలండి. అంతా భావనే అండి. భవాని భావనాగమ్య అంటే ఎంత భావించుకుంటే మనం అమ్మవారిని అంత పొందగలం అన్నమాట. ఇలా అమ్మని భావించగా వచ్చే ఫలితం ఏమిటంట? ఇక్కడ 3rd లైన్ లో ఏం చెప్తున్నారు? సర్పాణం అంటే పాముల యొక్క దర్పం. అంటే పాముల యొక్క విషంను తీసేసేది ఎవరు? గరుత్మంతుడు. అందుకని శకుంతాదిపైవ అంటున్నారు. శకుంతాదిప అంటున్నారు. అంటే శకుంత అంటే పక్షులు, అదిప అంటే రాజు. పక్షుల యొక్క రాజైన గరుత్మంతుడు పాముల యొక్క విషాన్ని తీసేస్తాడు. అంటే దర్పాన్ని తీసేస్తాడు. ఇది ఉదాహరణగా చెప్పి ఇప్పుడు మనలో ఉన్న విషయం ఏమిటి మరి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అరిషట్ వర్గములు అంటారు. షట్ అంటే 6, అరి అంటే శత్రువులు. ఈ 6 శత్రువులు. తరువాత అహంకారం, మమకారములు అంటే నేను నాది అని అనుకోవడం, అవి విషం. తర్వాత రాగద్వేషాలు, ఇదంతా కలిపి విషం అన్నమాట. ఈ విషాన్నంతా తీసేస్తుంది ఆ తల్లి జగన్మాత అమృత స్వరూపంగా ధ్యానించిన వాళ్ళకి. ఈ నెగిటివిటీని తీసివేయడానికి అమ్మ మనకు ఒక రక్షణ కవచాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఎవరికి కలిగిస్తుంది? సాధకుడికి. ఎవరైతే సాధన చేస్తారో ఎవరైతే భక్తిగా అమ్మని ఆరాధిస్తారో వాళ్ళకి ఈ ఈ విషయములు ఏవి బాధించవన్నమాట. వాళ్ళకి ఆ శక్తిని అమ్మ ఇస్తుంది మనకి. అది చెప్తున్నారు ఇందులో ఈ శ్లోకంలో భావం. అర్థమైందా అండి భావము?